నమస్తే 123 విశాఖ వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. అనకాపల్లి జిల్లాలోని గోల్కొండ మండలం ఈరోజు 17 సెప్టెంబర్ సందర్భంగా మేము FPO 123 FPOకి ఇక్కడ క్యాష్యూతో రిలేటెడ్ ఏ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఏ విధంగా వర్షం వల్ల పంట పాడవడమే కాదు పిక్కలకు కూడా బూజు పట్టి దానికి స్టోరేజ్ ఫెసిలిటీ లేదా దాని గురించి ముందు కొనుగోలు చేయడానికి కూడా ఏ విధంగా మార్కెట్ లింకేజ్ కావాలి అన్న దానిపైన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి గంధం అగ్రో ముందుకు వస్తుంది. ఆ సమయంలోని జీడి తోట, ఆ జీడి మామిడి పైనుంచి మనకి ఆ జీడి పిక్కలతోటే కాకుండా ఒక ఫ్రూట్, ఆ ఫలం దాన్ని మనం జ్యూస్గా మారుస్తున్నామా లేకపోతే స్టోరేజ్ చేసి వేరే ప్రాంతానికి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నామా, దాని నుంచి మనకి ఏ విధంగా ఆదాయం వస్తుంది అన్న సపోర్ట్ ఒక ఛానల్ని క్రియేట్ చేయడానికి గంధం అగ్రో ముందుకు వస్తుంది. అలాగే మేము మిగతా అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్స్ని సపోర్ట్ కోరుకుంటున్నాం. నబార్డ్, ఎపేడా లేదా మన బ్యాంక్స్ నుంచి. ఈ సందర్భంగా రైతులతో సమావేశం నిర్వహించి రైతులకు అధిక లాభాలు వచ్చే విధంగా కృషి చేసేందుకు కూడా ప్రయత్నాలు నిర్వహించారు. ఇప్పటి వరకు మిల్లెట్స్తో ఈ ప్రాంతంలో కొనుగోలు చేసి ఎక్స్పోర్ట్ ద్వారా విదేశాలకు గంధం అగ్రో నిర్వహించిందని, ఇకపై ఈ 123 FPOతో కలిసి కాజుపై ప్రత్యేక చర్యలు తీసుకొని భవిష్యత్ కాలంలో పండ్ల సేకరణ కేంద్రం కూడా ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం రైతులతో ముచ్చటించి పలు విషయాలు చేశారు. మోదీ పుట్టినరోజు సందర్భంగా రైతులతో కలిసి ఆమె కేక్ కటింగ్లో పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లాలో ఈరోజు రైతులతో ముచ్చటించింది. గంధం అగ్రోలో అయితే మాత్రం ఈరోజు గోల్కొండ మండలం నాగండపాలెం గ్రామంలో 123 FPO రైతులతో ముచ్చటించారు. గత వారం రోజులు జరిగిన రైతులకి పంట నష్టం జరిగి అది కూడా దృష్టిలో పెట్టుకొని రైతులకి ఏ విధంగా ఉపయోగపడాలనే ఉద్దేశంపై గంధం అగ్రో CEO సునీత గారు ఈరోజు రైతులతో ముచ్చటించి భవిష్యత్తు కాలంలో ఈ రైతులందరికీ కూడా అధిక లాభాలు వచ్చే విధంగా కృషి చేసేందుకు గంధం అగ్రో ముందుంటుంది. అదేవిధంగా అనకాపల్లిలోని ఈ విధంగా రైతులతోటి పని చేయడం అన్నది ఒక కళ నిజమైనట్టు భావిస్తున్నాను ఈరోజు. ఎందుకంటే మా నాన్నగారు తెలియని వ్యక్తి అన్నది కాదు, ఆయనకి రైతుల పట్ల ఏ విధంగా ఒక మమకారం ఉండేదో ఎప్పుడు, ఆ మమకారంని ఆయన భౌతికంగా ఉన్నా లేకపోయినా మనసులో మాత్రం ఖచ్చితంగా ఆయన ఉన్నారు. ఆ విధంగానే ఆయన ఆసియాలో ఒక అగ్రికల్చరల్ని ఆర్గనైజ్డ్ అగ్రికల్చర్గా ఏ విధంగా మేము ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నామో అన్నది గత 3 సంవత్సరాల నుంచి మేము రైతులతోటి పని చేస్తున్నాం. అందులోని మిల్లెట్స్, తర్వాత మిల్లెట్ స్నాక్స్, ఏ విధంగా మనకి ఆంధ్ర స్నాక్స్ని మేము ఇతర దేశాలకి పంపిస్తున్నామో అదేవిధంగా మన క్యాష్యూ ఒక మంచి ప్రోడక్ట్, అది క్యాష్ క్రాప్, అది మొత్తం ఎంటైర్ ఆంధ్రాలోని మన నర్సీపట్నం ప్రాంతంలోని ఎంత మనం ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నామో, బట్ వెనకాల తర చూస్తుంటే దాంట్లో అన్నీ కష్టాలు ఉన్నాయి. ఆ కష్టాలని ఎలాగ తొలగించి మళ్ళీ మా సక్సెస్ ప్రాజెక్ట్లోకి తీసుకురావాలన్నదే మేము కృషి పడుతున్నాం. ఇప్పటి నుంచి FPO 123 FPOని మేము సపోర్ట్ చేస్తూ, మన రైతుల్ని మేము సపోర్ట్ చేస్తూ, నబార్డ్ నుంచి వేరే ఆర్గనైజేషన్ నుంచి సపోర్ట్ కోరుకుంటూ ముందుకెళ్తాము అన్నది మనీ కోరుకుంటున్నాం.